మరి ఒక గుడ్ ఫ్రెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? గుడ్ ఫ్రెండ్కి అన్నిటికన్నా చాలా క్వాలిటీ చెప్తారు. ఆపదలో ఉంటే రక్షించాలి అవి కాదు, కానీ ఎప్పుడన్నా గుడ్ ఫ్రెండ్ నీ సిద్ధాంతాలని నీ ఫిలాసఫీస్ని గౌరవిస్తాడండి. నాకున్న ఫ్రెండ్స్లో చాలామంది గుండు కొట్టించుకోవటాలు, ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా తిరుపతి కానీ షిర్ది కానీ వెళ్ళటాలు, రకరకాలు చేస్తూ ఉంటారు. నేను చాలా వ్యతిరేకం దానికి. బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అనండి, లేకపోతే నాస్తికం కూడా కాదు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ గుండు కొట్టించుకోవడం లాభం రాదు. సో నేను వాళ్ళ సిద్ధాంతాలు గౌరవిస్తానండి. ఇంకొకడైతే నా క్లోజ్ ఫ్రెండ్ ప్రతిసారి హిమాలయ ప్రాంతాలకు పోయి సాధువు తాలూకు కాళ్ళు కడిగి నీళ్ళ మీద జలుకొని వస్తుంది. తెలియదు నాకు మోడీ ఏం చేస్తాడో తెలియదు, కానీ బట్ నేను నా ఫ్రెండ్ యొక్క సిద్ధాంతాన్ని గౌరవిస్తాను. పోతే ఒక ఫ్రెండ్గా నేను అతనికి చెప్పేది ఏంటంటే, నువ్వు డబ్బులు అంత గొప్పగా లేవు కాబట్టి ఇంత దూరం హరిద్వార్ వరకు వెళ్ళి అదే నీ కూతురికి ఖర్చు పెట్టి మంచి చేస్తే బాగుంటుంది కదా అంటే విండు. ఎప్పుడైనా సరే మంచి స్నేహితులు ఎప్పుడు డిస్కస్ చేస్తారు తప్ప ఆర్గ్యుమెంట్స్ చేయరండి. డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా తేడా. డిస్కషన్ అంటే ఒక ప్రొడక్టివ్ అవుట్పుట్ అనేది వస్తుంది, ఇద్దరు ఆర్గ్యుమెంట్ తెగదు, వాళ్ళిద్దరు కొట్టుకోవడం తప్ప. మంచి స్నేహితుల లక్షణం ఇదండి. రెండో లక్షణం ఏంటంటే ప్రామిస్ మేనేజ్మెంట్. నాకు పెద్ద క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, చాలా హై పొజిషన్లో ఉన్నాడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఒకరోజు 5:30కి మా ఇంటికి వస్తానని చెప్పి 6 అయినా రాలేదు. ఎందుకు రాలేదు అని ఫోన్ చేస్తే, ఇప్పుడే నా కౌన్సిలింగ్ అయిపోయి బయలుదేరుతున్నాను కారులో ఉన్నాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే అతను ఎత్తలేదు, సెక్రటరీ ఎత్తింది. ఎత్తి ఇంకా డిస్కషన్ జరుగుతుందండి లోపల క్లయింట్తో మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగా. ఎందుకు చెప్పావంటే, ఇప్పుడు బయలుదేరుతున్నానంటే నువ్వు సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉంటావు కదా, కానీ నేను ఇంకా బయలుదేరలేదంటే నేను ఇంకో పని చేసుకునేవాడిని కదా. యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మై టైం. ఒక చిన్న సెల్ ఫోన్లో ఇంకో అరగంట తర్వాత వస్తాను బిజీగా ఉన్నానని చెప్తే నా టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. నువ్వు నా టైంకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకేం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? నువ్వు నీ టైం ఎంత వాల్యూ, నా టైం అంతే వాల్యూ. నేను ఎప్పుడైనా సరేనండి ఈ కౌన్సిలింగ్కి వాటికి వెళ్తాం, బయట వాళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, ట్రైన్ ఈజ్ కమింగ్ హాఫ్ అన్ అవర్ లేట్, డోంట్ కమ్ టు ద రైల్వే ప్లాట్ఫామ్లో ఇస్తానండి మెసేజ్. అంత ముందు స్టేషన్లో ఉండగానే వాడు వస్తాడా రాడా అనేది తర్వాత సంగతి. రెస్పెక్టింగ్ అదర్స్ టైం. మనం ఇన్ని రోజులు కలిసి పని చేస్తున్నాం, ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు లేట్ అవ్వటం కానీ ఏమి ఉండదండి మన దగ్గర. మీరు కూడా అంతే కదా. ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కొన్ని లక్షలు నష్టం అయిపోతుంటుంది రాకపోతే. చిన్న ఫోన్ కాల్ చెప్పామనుకోండి, ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంకేదైనా పనులు చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ సెకండ్ క్వాలిటీ ఆఫ్ స్నేహం. ఇంకేమున్నాయి గురూజీ మరి ఇలాంటి క్వాలిటీస్? నీకు చెప్పి ఉండకూడదు కానీ చెప్తున్నాను రా, మంచి స్నేహితుడు కాబట్టి అని చెప్తుంటాను. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. నీకు చెప్పి ఉండకూడదు కానీ వాడు చాలా దరిద్రుడు రా, నీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు. ఎప్పుడైతే నువ్వు ఈ మాట చెప్పావో వాడు నీ ఫ్రెండ్ కాబట్టి నా గురించి కూడా వాడి దగ్గర నువ్వు ఇలాగే చెప్పు కదా. సో ఇలాంటి ఫ్రెండ్స్ని, అక్కడ లేని ఇంకో వ్యక్తి గురించి నీ దగ్గర బ్యాడ్గా మాట్లాడేవాడిని ఆల్వేస్ అవాయిడ్ చేయి. కానీ ఒక్కోసారి చెప్పాలండి. ఎప్పుడు నీకు ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు, నీకేదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు చెప్పు. అలా కాకుండా టైంపాస్ కోసం చెప్పొద్దు. ఇది నెక్స్ట్ పాయింట్. 4వ ఫ్రెండ్ ఎవడంటే, మనకేమీ సంబంధం లేని విషయాలు, చంద్రబాబు నాయుడు నెక్కుతాడా, జగన్ నెక్కుతాడా, ఇవన్నీ డిస్కషన్స్కి బాగానే ఉంటాయి, కానీ కొన్ని పార్టీస్లు కొట్టేసుకుంటూ ఉంటారండి, ఇది నెక్కుతుందా అది నెక్కుతుందా. నీకు టైం వేస్ట్. నువ్వు శిఖరం మీద పైకి వెళ్తున్నవాడు, ఎవరు నెగ్గినా నువ్వు ఎలా బాగుండాలి ఆలోచించుకోవాలి, సమాజం ఎలా బాగుండాలి ఆలోచించుకోవాలి తప్ప ఈ అడ్రినలిన్ రిలీజింగ్ ఫ్రెండ్షిప్స్ అంటారు, ఇవి బాగా ఉత్తేజం పొందుతున్న రిలేషన్షిప్స్, ఇవన్నీ జీవితంలో పైకి వచ్చే యువతికి సంబంధం లేని విషయాలండి. తిని కూర్చొని బేరాలు బాగా డబ్బు ఉండి అలాంటప్పుడు పనిచేస్తాయి తప్ప లేకపోతే ఏమాత్రం ఉపయోగపడిన స్నేహాలు.